హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా Realme X2 మొబైల్ అయితే మన ఇండియాలో ఈరోజు అయితే లాంచ్ అయిపోయింది. సో మనం ప్రీవియస్గా చూసుకుంటే Realme XT ఉంది కదా, సో దాన్ని 730G వర్షన్ పేరుతో లాంచ్ చేస్తారని అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు Realme X2 పేరుతో అయితే లాంచ్ అయిపోయింది ఒఫీషియల్గా. సో స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ప్రైజింగ్ కూడా మనకు మంచి ప్రైజింగ్లోనే అయితే తీసుకొచ్చారు. సో మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పవచ్చు. సో 2019 సెకండ్ హాఫ్ చూసుకుంటే మనకు Realme XT చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అయింది. సో ఇప్పుడు మనకు 2020 ఫస్ట్ హాఫ్ కూడా Realme X2నే ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. సో ఈరోజు వీడియోలో ఈ ఫోన్ కొనడానికి 5 బెస్ట్ రీజన్స్ ఏంటో చూద్దాం మనము. సో 5 రీజన్స్ టు బై Realme X2 అని చెప్పేసి. సో ఈ ప్రైస్లో మనకు Realme X2 ఎందుకు బెటరో సో ఈరోజు వీడియోలో అయితే చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ వీడియోని వస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే ప్రైజింగ్ మాత్రం చాలా అంటే చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. సో మనకు 15,000 to 20,000 బడ్జెట్లోనే వచ్చాయి. సో మనం ముందు ఏదైతే ప్రైజింగ్ అనుకున్నామో అదే ప్రైజింగ్లో అనేది వచ్చింది. సో హై వేరియంట్ 8GB వేరియంట్ 20 ఎబో వెళ్తుంది అనుకున్నాను. కాకపోతే మనకు 8GB వేరియంట్ కూడా 20,000 లోపే వచ్చింది. సో మనకు 3 వేరియంట్స్ని తీసుకొచ్చారు వీళ్ళు. సో బేస్ వేరియంట్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మనకు 16,999 ఉంది. అండ్ ఇంకొకటి మనకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనకు 18,999 ఉంది, అంటే 19,000. అండ్ ఇంకొకటి మనకు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనకు 19,999 ఉంది. సో మనకు 20,000 లోపే 3 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. సో నా సజెషన్ ఏంటంటే కొంటే బేస్ వేరియంట్ కొనండి. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ మనకు 17,000లో వస్తుంది. లేకపోతే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ కొనండి, 20,000లో వస్తుంది. సో ఇంకొక 1000 ఎక్కువ పెట్టండి. 19,000 మనకు 6,128 ఉంది కదా, ఇంకొక 1000 ఎక్స్ట్రా పెడితే మనకు ర్యామ్ అయితే ఇంకా 2GB అయితే పెరుగుతుంది. 8GB అయితే మనకు యూజ్ అవుతుంది. సో గేమర్స్ కోసం ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు మనకు. సో ఈ బడ్జెట్లో స్పెసిఫికేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ప్రైజింగ్ అయితే ఫస్ట్ మనకు దీంట్లో సో చాలా బాగుంది, మంచి అగ్రెసివ్ ప్రైజింగ్లోనే అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది ఫస్ట్ సేల్ మనకు ఈ December 20కి అయితే ఉంది. సో ఫస్ట్ సేల్లో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద 1,500 రూపీస్ వరకు అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. సో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఎవరికైతే ఉందో సో ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో 1,500 ఆఫ్ అయితే అవుతుంది. సో 1,500 ఆఫ్ అయితే ఇంకా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో మేజర్ ప్లస్ పాయింట్ చూసుకున్నట్లయితే దీని కెమెరాస్. సో బ్యాక్ కెమెరా సెటప్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ సేమ్ ఉంది, Realme XT లానే ఉంది. కాకపోతే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు సాఫ్ట్వేర్ పరంగా వీళ్ళు. సో మనకు బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, సామ్సంగ్ GW1 సెన్సర్ ఇది. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, అండ్ ఇంకొక 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్ లెన్స్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇక్కడ మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ఇచ్చారు f2.0 అపేచర్తోని. సో మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ విధంగా చూసుకున్నట్లయితే చాలా చేంజెస్ అయితే చేశారు. సో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు మనము అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో కూడా వీడియోస్ని అయితే షూట్ చేయొచ్చు. సో అది కూడా ఈఐఎస్ని ఆన్ చేసుకొని సో మనకు వీడియోస్ అనేవి వైడ్ యాంగిల్లో తీసినప్పుడు కూడా స్టెబిలైజ్ అయితే వస్తాయి. అండ్ ఇంకా మనకు బోకే ఉంటుంది కదా, లైవ్ బోకే ఎఫెక్ట్ కూడా ఎప్పుడైతే తీసుకొచ్చారు వీడియోలో. సో మనం వీడియోస్ తీసేటప్పుడు లైవ్ బోకే ఎనేబుల్ చేసి తీయొచ్చు. సో వీడియోస్ తీసేటప్పుడు మనల్ని ఫోకస్లో పెట్టి బ్యాక్గ్రౌండ్ని బ్లర్లో పెట్టి అయితే తీయొచ్చు. సో మన పోర్ట్రేట్ షాట్స్ ఎలానైతే ఉన్నాయో సేమ్ అలానే మనం వీడియోస్ని కూడా షూట్ అయితే తీయొచ్చు. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పవచ్చు. అండ్ ఇంకా మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్. సో ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అంటే. అండ్ సెల్ఫీ కెమెరాలో కూడా మనకు ఒక ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో మనకు నైట్ మోడ్ ఓన్లీ బ్యాక్ కెమెరాకు ఉండే కదా ముందు. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసుకొని కూడా నైట్ మోడ్ ఆన్ చేసి మనం ఇమేజెస్ని అయితే తీయవచ్చు. సో లో లైట్ కండిషన్లో అండ్ నైట్ కండిషన్లో మనకు నైట్ మోడ్ అయితే సెల్ఫీ కెమెరాలో చాలా యూజ్ అయితే అవుతుంది. సో కెమెరాను కూడా చాలా అంటే చాలా ఆప్టిమైజ్ చేశారు. సో Realme XT వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ ఉండే ఆ బడ్జెట్లో. సో ఇప్పుడు మనకు Realme X2 కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోనే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం చూసుకున్నట్లయితే దీని ప్రాసెసర్, దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ వస్తుంది. సో G అంటే గేమింగ్ అని అయితే అంటున్నారు వీళ్ళు. సో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే హెవీ గేమర్స్ ఉన్నారో, హెవీ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది సో గేమింగ్ కోసం. సో ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది
పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు. సో ఇది మనకు 8 నానోమీటర్ బిల్డ్ మీద వస్తుంది. సో మనకు 8 నానోమీటర్ అంటే చాలా పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది. సో తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎక్కువ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో మనం జీపీ చూసుకుంటే కూడా Adreno 618 జీపీ అయితే ఉంది. సో ఓవరాల్గా గేమింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ర్యామ్ వేరియంట్స్ కూడా మనకు బాగున్నాయి. అండ్ ఇంకా దీంట్లో అన్ని ర్యామ్ వేరియంట్స్ LPDDR4X ర్యామ్తో వస్తున్నాయి, UFS 2.1 స్టోరేజ్తో అయితే వస్తున్నాయి. సో మనకు చాలా స్పీడ్ ఉంటుందని చెప్పొచ్చు. సో పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ విషయంలో చూసుకుంటే సో సెకండ్ దీంట్లో మేజర్ ప్లస్ పాయింట్ సో దీని హార్డ్వేర్ అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ని కూడా వీళ్ళు ColorOS 7తో తీసుకొస్తున్నామని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ColorOS 7తో వస్తుంది. అండ్ ఇంకొకటి జనవరిలో వీళ్ళ ఓన్ UI వస్తుందని చెప్తున్నారు. సో Realme OS వస్తుందని అయితే చెప్తున్నారు జనవరి నుండి. సో చూడాలి Realme OS మనకి ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం చూసుకున్నట్లయితే దీని బ్యాటరీ. సో మనకు దీంట్లో 4000 mAh బ్యాటరీ ఉంటుంది. సో అన్ని ఫోన్స్లో 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది బడ్జెట్లో చూసుకుంటే. కాకపోతే దీంట్లో మనకు వూక్ ఛార్జ్ 4.0 సపోర్ట్ అయితే ఉంది. సో అంటే మనకు 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది వస్తుంది. సో మనకు హాఫ్ అన్ అవర్లో 67% వరకు అయితే ఛార్జ్ అవుతుంది. సో హాఫ్ అన్ అవర్లో 30 మినిట్స్లో 67% అంటే సో మామూలు విషయం అయితే కాదు. సో నార్మల్గా 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ చూసుకుంటే మనకు 57లో 0.5% అయితే అవుతుంది. సో మనకు 28-29% అయితే అవుతుంది హాఫ్ అన్ అవర్లో. కాకపోతే దీంట్లో మాత్రం మనకు హాఫ్ అన్ అవర్లో 67% అయితే అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. సో మనకు బాక్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ పరంగా కూడా ఒక అండ్ ఫిఫ్త్ రీజన్ చూసుకున్నట్లయితే సో దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ అని చెప్పవచ్చు. ఇది మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైబర్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. పారాబోలా డిజైన్ ఉంది. సో మనకు ముందు Realme X2 చూసుకుంటే వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ రెండు కలర్స్లోనే వచ్చింది. ఇప్పుడు మనకు గ్రీన్ కలర్లో కూడా వచ్చింది. సో మనకు 3 కలర్స్లోనైతే అవైలబుల్గా ఉంది. సో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ ఉంటుంది. అండ్ ఫ్రంట్ మనకు 6.4 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే, ఇది వాటర్ డ్రాప్లెట్ నాయిస్తో వస్తుంది. సో సూపర్ AMOLED డిస్ప్లే అంటే ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది దీంట్లో. సో ఓవరాల్గా డిజైనింగ్ అండ్ బిల్డ్ డిస్ప్లే పరంగా చూసుకుంటే కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సెన్సర్స్ అన్నీ ఉన్నాయి మనకి దీంట్లో. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, NFC కూడా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సో ఇవి మేజర్గా సో 5 రీజన్స్ ఈ ఫోన్ కొనడానికి. సో 15,000 to 20,000లో చూసుకుంటే మళ్ళీ ఈ ఫోన్ అయితే ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. సో 2019 సెకండ్ హాఫ్ చూసుకుంటే Realme X2 ఉంది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనకు 2020 ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మాత్రం మళ్ళీ Realme X2 అయితే దుమ్ము లేపుతుంది. సో 15,000 to 20,000 ప్రైస్ బడ్జెట్లో. సో నా ఒపీనియన్స్ అయితే ఇవి. సో మీ ఒపీనియన్స్ ఏంటి కింద కమెంట్స్లో చెప్పండి. సో ఈ ఫోన్ని మనం రివ్యూ చేద్దామా వద్దా కూడా కింద కమెంట్స్లో చెప్పండి. సో వీడియో 500 లైక్స్ రీచ్ అవుతే మాత్రం డెఫినెట్గా అన్బాక్సింగ్ సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. వీడియోని లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.